వర్షాకాలం సీజన్ కానీ యాసంగి సీజన్ కానీ నాట్లు వేసిన తర్వాత విత్తనాలు వేసిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాలు మొక్కజొన్న పంట వస్తుంది, ఎన్ని లక్షల ఎకరాలు సన్ఫ్లవర్ వస్తుంది, వడ్లు వస్తాయని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒక నివేదిక ఇస్తుంది. దాన్ని బట్టి ఎంత గోడౌన్ స్పేస్ కావాలి, ఎంతమంది హమాలీలు కావాలి, ఎన్ని సెంటర్లు ఓపెన్ చేయాలి, ఎన్ని లక్షల గన్నీ బ్యాగ్స్ కావాలి, ఇవన్నీ కూడా ముందస్తుగా ఏర్పాటు చేసుకుంటాం. ఇంకా జ్ఞానం ఉన్న ప్రభుత్వం అయితే పంట ఇంకో 2 నెలలకు వస్తుందనగా అఖిలపక్ష మీటింగ్ పెట్టేది, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి దాని గురించి చర్చించి దీన్ని ఎట్లా ట్యాకిల్ చేసుకోవాలి, రైతులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు పండించిన పంట ఎట్లా ప్రకృతి చేయాలని చెప్పి అఖిలపక్ష మీటింగ్ పెట్టేది. కానీ ఈ ప్రభుత్వానికి అఖిలపక్ష మీటింగ్ పెట్టేటువంటి సోయి కానీ కన్సర్న్ కానీ లేదు. మాకేంది చెప్పేది, మేమే చేస్తామని చెప్పి అహంకారపూరితంగా వివరించి ఇవాళ ఏప్రిల్ మాసం మొదటి నుంచే వస్తుంది పంట, ఒకేసారి పంట రాదు. ఏప్రిల్ మాసం మొదటి నుంచి పంట వస్తుంది. కానీ వీళ్ళు ఐకేపీ సెంటర్లు కావచ్చు, మార్కెట్లలో కావచ్చు, అదేవిధంగా పిఎస్సి సెంటర్లో కావచ్చు, వరి కొనుగోలు సెంటర్లు దాదాపు 20 రోజులుగా ఇక్కడ పేరుకపోయినాయి. ఎప్పటి పంట అప్పుడు కనుక లిఫ్ట్ చేసి ఉంటే ఇవాళ ఇంత పరిస్థితి వచ్చేది కాదు. ఇవాళ కల్లాలలో రోడ్ల మీదనే ఐకేపీ సెంటర్లలో, అదేవిధంగా మార్కెట్ సెంటర్లలో వరి అప్పుడప్పుడు వర్షాలు వచ్చినప్పుడు తడుస్తుంది, అక్కడ ఎండే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ రైతులు ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ ఈ గవర్నమెంట్ కనుక కొనకపోతే మొక్కజొన్నలు క్వింటాలకు 600 రూపాయలు నొక్సాన్ అవుతున్నది, వరి ధాన్యం మీద కూడా 400-500 రూపాయలు నొక్సాన్ అవుతున్నది. ఇవాళ ప్రభుత్వం చెప్పినట్టుగా మాకు 500 రూపాయలు ఎక్కువ రైతు రాజ్యం అని చెప్పిండ్రు. కానీ రైతుల కళ్ళల్లో మట్టి కొడుతున్నారు రేవంత్ రెడ్డి సర్కార్. ఇక మాత్రం భరించలేకపోతున్నామని చెప్పి ఇలా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. కాబట్టి నేను ఒక్కటే, ఇలా మంత్రులారా మీరు జిల్లాలు తిరగండి, మీకు తెలుస్తుంది. అక్కడ కూర్చొని ఇదంతా వట్టిదే ప్రతిపక్షాలు నాటకం అని చెప్తారు. రైతులు పెట్టే శాపనార్థాలు తిట్లకు ఇలా మీరు బజార్లకు రావద్దు, అసలు తూ అని ఊస్తున్నారు మిమ్మల్ని. కాబట్టి తక్షణమే మీరు యుద్ధ ప్రాతిపదిక పైన మీరు ఏం చేస్తారో అవన్నీ సమకూర్చుకొని వర్షంలో తడవక ముందే మక్కలు కానీ సన్ఫ్లవర్ కానీ వడ్లను కానీ కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కిసాన్ సెల్ గత 3 నెలలుగా హెచ్చరిస్తూనే ఉంది. 3 నెలలుగా మా కిసాన్ సెల్ దరఖాస్తులు ఇస్తా ఉన్నాం, అలర్ట్ కమ్మని చెప్తా ఉన్నాం, మీరు ప్రిపేర్ కావాలని చెప్తా ఉన్నాం. కానీ చెవు మీద పేను పడినట్టు కూడా లేదు. కాబట్టి ఎవరు చెప్పినా కూడా రైతులు ఆందోళన చేసినా పట్టదు వాళ్ళకు, సంఘాలు చెప్పినా పట్టదు వాళ్ళకు, ప్రతిపక్ష పార్టీలు స్టేట్మెంట్స్ ఇచ్చినా పట్టదు వాళ్ళకు. చివరికి మేము ఇలా వస్తున్నామంటేనే ఇవాళ గన్నీ బ్యాగ్స్ వస్తూ ఉన్నాయి, లారీలు వస్తూ ఉన్నాయి, హమాలీలు వస్తూ ఉన్నారు, లిఫ్టింగ్ మొదలైన తప్ప లేకపోతే లేదు. కాబట్టి మీ డ్రామా అంతా కూడా అర్థమవుతా ఉంది. కాబట్టి ఇవాళ దీని నుంచి మీరు తప్పించుకోలేరు. కాబట్టి తక్షణమే ఇవి లిఫ్ట్ చేయాలి.